బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నికపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఇక 2022లో ఆదిలాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికైన దండే విఠల్ ఎన్నిక చెల్లదని హైకోర్టు ప్రకటించింది. ఫోర్జరీ సంతకాలతో దండే విఠల్ తన పేరిట నామినేషన్ ఉపసంహరణ పత్రాలిచ్చారని కాంగ్రెస్ నేత పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దండే విఠల్ ఎన్నిక ఆక్రమమని, ఆయన శాసన మండలి సభ్యత్వాన్ని రద్దు చేయాలని రాజేశ్వర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు తాజాగా దండే విఠల్ ఎన్నిక చెల్లదని తీర్పు వెలువరించింది. ఎన్నిక రద్దు చేయడంతో పాటు దండే విఠల్ కు న్యాయస్థానం 50,000 ఫైన్ విధించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటికే డీలాపడ్డ బీఆర్ఎస్ హైకోర్టు తాజా తీర్పుతో మరో ఎమ్మెల్సీ స్థానాన్ని కోల్పోయింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నికపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించి 2022లో ఆదిలాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికైన దండే విఠల్ ఎన్నిక చెల్లదని హైకోర్టు ప్రకటించింది. ఫోర్జరీ సంతకాలతో దండే విఠల్ తన పేరిట నామినేషన్ ఉపసంహరణ పత్రాలిచ్చారని కాంగ్రెస్ నేత పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. రెడ్డిగా దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. అరుణ్ కుమార్, చెప్పండి. సంజన, ఏదైతే ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నిక చెల్లదంటూ కూడా హైకోర్టు సంచలనం తీర్పిచ్చింది. దండే విఠల్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా కూడా ఏదైతే స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే నిర్మల్ జిల్లాకు చెందినటువంటి కాంగ్రెస్ నేత పత్తి రాజేశ్వర్ రెడ్డి కూడా హైకోర్టులో కూడా పిటిషన్ వేయడం జరిగింది. 2022లో ఎన్నిక సందర్భంగా కూడా దండే విఠల్ తన నామినేషన్ పత్రాల ఉపసంహరణ పత్రాలపై కూడా ఫోర్జరీ సంతకాలతో సమర్పించాడంటూ కూడా రాజేశ్వర రెడ్డి కోరుతున్నట్లయితే కోర్టు విచారణ ఏదైతే కోర్టు కూడా దండే విఠల్ ఎన్నిక చెల్లదంటూ కూడా సంచలన తీర్పు వేయడం జరిగింది. దీంతో కూడా ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణుల్లో కూడా తీవ్ర ఆందోళన కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మొత్తం కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా 2022 నుంచి కూడా దండే విఠల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా ఎమ్మెల్సీ కొనసాగుతున్నటువంటి పరిస్థితిగా ఏదైతే కోర్టు దండే విఠల్ కు ఎన్నిక చెల్లదంటూ కోర్టు అయితే సంచలన తీర్పు ఇవ్వడంతో కూడా ఇదిగో బీఆర్ఎస్ శ్రేణులు అయితే ఆందోళన పడినటువంటి పరిస్థితి. దండే విఠల్ న్యాయవాది కూడా ఇప్పటికీ కూడా అభ్యర్థనను కోర్టుకు సమర్పించినప్పటికీ కూడా కోర్టు తమ తీర్పును కూడా 4 వారాల పాటు సస్పెండ్ చేస్తూ 50,000 రూపాయల జరిమానా విధించింది. అయితే ఏదైతే 2002లో కూడా దండే విఠల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కూడా నామినేషన్ వేయడం జరిగింది. అప్పుడు నామినేషన్ పత్రాలు సమర్పించినటువంటి సమయంలో కూడా ఫోర్జరీ ఉపసంహరణకు సంబంధించి కూడా ఫోర్జరీ సంతకాల ఉపసంహరణ నామినేషన్ పత్రాలు సమర్పించినట్టు కూడా కాంగ్రెస్ నేత పత్తిరాజేశ్వర్ రెడ్డి అయితే కోర్టును ఆశ్రయించడం జరిగింది. గత సంవత్సరం కాలం పాటు తర్వాత కూడా కోర్టు అయితే ఈ తీర్పును వెలువరించడానికి ఆందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా దండే విఠల్ బీఆర్ఎస్ పార్టీ కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన మరొక ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా కోల్పోయేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి. సంజన, అరుణ్ కుమార్, అయితే ఎన్నిక రద్దు చేయడంతో పాటు దండే విఠల్ కు న్యాయస్థానం 50,000 ఫైన్ విధించింది అని కూడా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రైట్ గా ఇప్పటికే కూడా అయితే దండే విఠల్ తన తరపు న్యాయవాదితో కూడా అభ్యర్థించినప్పటికీ కూడా కోర్టు 50,000 రూపాయల జరిమానా విధించి తప్పుడు పత్రాలను సమర్పించినట్టు కూడా రుజువు కావడంతో కూడా 50,000 రూపాయల జరిమానా విధించడంతో పాటు కోర్టు తీర్పును కూడా 4 వారాల పాటు సస్పెండ్ చేయడం జరిగింది. ముఖ్యంగా కూడా ఏదైతే కాంగ్రెస్ నేత నిర్మల్ జిల్లాకు చెందినటువంటి కాంగ్రెస్ నేత కూడా ఈ దండే విఠల్ పై కూడా కోర్టులో కూడా పిటిషన్ వేసినటువంటి పరిస్థితి. మొత్తం కూడా ఏదైతే ఓవరాల్ గా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఏదైతే ఇప్పటికైతే బీఆర్ఎస్ ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. సంజన, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ అరుణ్ కుమార్.